శాసనసభ్యులు వీర్ల ఐలయ్య గారికి, స్థానిక ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో బాధ్యతలు వహిస్తున్న పెద్దలు ఆనరబుల్ ఎమ్మెల్సీ ఎగ్గెం మల్లేశం గారికి, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు వచ్చున్నారు. ఇంకా ఎందరో వేదికపై ఉన్నారు. ముఖ్యంగా కుల పెద్దలందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సోమన్న గారు రండి. మన జాతి బిడ్డ అడవుల్లో నుంచి అసెంబ్లీకి పోయి అధ్యక్ష అనేటువంటి మన ఐలన్న గట్టిగా చప్పట్లు. ఆనరబుల్ ఎమ్మెల్సీ బోగరం దయానంద్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వచ్చారు, వారందరికి కూడా స్వాగతం. కురుమ విద్యార్థి ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవర రాజేశ్వర్ గారు మీతో ఒక్క నిమిషం మాట్లాడతారు. వారి ఆనందాన్ని మీతో పంచుకుంటారు. రాజేశ్వర్ సార్, శుభాకాంక్ష. కులజులందరికీ క్షణార్థులు, వేదిక పైన ఉన్నవారికి మరియు వేదిక ముందు ఉన్నవారికి మా హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు చాలా వైభవంగా మనము ఈ పండుగను నిర్వహించుకుంటున్నాము. అయితే ఒకటే విషయం, ఒకే నిమిషం నాకు ఇచ్చారు కాబట్టి ఈ కుల గణన దాంట్లో కాలం 45లో సంచార జాతి, పాక్షికంగా సంచార జాతి అని ఒకటి కాలం ఉంది. అది 45 కాలంలో ఉంది. పాక్షికంగా సంచార జాతి అంటే మన కురుమలము సంచారం 6 నెలలు 8 నెలలు ఇంటి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళం. సో ప్యూర్ ట్రైబల్స్ కాకుండా మనం సెమీ ట్రైబల్స్ అయినప్పుడు మనకు ఎస్టీ తర్వాత రిజర్వేషన్ కల్పించాలి. ఎస్టీలో కలవాలంటే చాలా కష్టం. తప్పట్లు ఇప్పుడు ఎస్టీలో కలవాలంటే చాలా కష్టం. అది ప్రభుత్వం చేయలేదు, ఎవరు చేయలేదు. బట్ వేరేస్ ప్రభుత్వం ఒక విషయం చేయగలుగుతుంది. దయచేసి సార్, ప్రభుత్వంలో ఉన్నవారు దయచేసి వినాలి. మేము బీసీ B11లో ఉన్నాము. మమ్మల్ని తీసుకెళ్ళి గ్రూప్ ఏ మొదటి స్థానంలో ఉంచితే నెక్స్ట్ ట్రైబల్స్కి వస్తాం. మేము ట్రైబల్స్ తర్వాత మనకు రిజర్వేషన్ లభించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారితో కూడా ఇదే వినతి, ఇక్కడ ఉన్నారు పెద్దలు, వారు కూడా మన అందరి తరఫున రికమెండ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ఎగ్గెం మల్లేశం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు. ఈ కార్యక్రమాన్ని దయచేసి రోడ్ల మీద నిలుచున్న వాళ్ళు, రోడ్ల మీద నిలుచున్న నా కురుమ అన్నలు, నా రక్త బంధువులందరూ కూడా గ్రౌండ్లోకి రావాలి. పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. గట్టిగా చప్పట్లు. ఇంత సప్పగనా మనం, ఇంత చల్లగనా, ఇప్పుడిప్పుడే మన బతుకుల్లో వెలుగులు వస్తున్నటువంటి కాలం, ఇప్పుడిప్పుడే మన జీవితాల్లో వెలుగులు వస్తున్నటువంటి రోజుల్లో అద్భుతంగా స్వాగతం పలుకుతూ ప్రజాపాలనలో భాగమవుదాం. ఈ రాష్ట్రంలో మన జనాభా ప్రకారం ఖచ్చితంగా మనకు న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందడుగు వేసి ముందుకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో మనం వారికి స్వాగతం చెప్పుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కురుమలమండి కురుమలం, కురుమలమండి కురుమలం, మేము గొర్రెలను కాసేబోయులం. 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 మేము నీతిని ఎన్నడు తప్పము, మేము ఖ్యాతిని ఎన్నడు మరువము. నీతిని ఎన్నడు తప్పము, మేము ఖ్యాతిని ఎన్నడు మరువము. నీతిని ఎన్నడు తప్పము, మేము జాతిని ఎన్నడు మరువము. నీతిని ఎన్నడు తప్పము, మేము జాతిని ఎన్నడు మరువము. గొర్రె బొచ్చు గతిరించినం, ఉన్ని గొంగళ్ళ తయారు చేసినం. గొర్రె బొచ్చులు కత్తిరించినం, ఉన్ని గొంగళ్ళ తయారు చేసినం.
కుర్మల మండి కుర్మలం మేము గొర్రెను కాసే బోయలము కుర్మల మండి కుర్మలం మేము గొర్రెను కాసే బోయలము కురుమల మండి కురుమలం మేము గొర్రెను కాసే బోయులం కుర్మల మండి కుర్మలం మేము గొర్రెను కాసే బోయలము కుర్మల మండి కుర్మలం మేము గొర్రెను కాసే బోయలము చెట్టు పుట్టలు ఎక్కినం మేము అడవులన్నీ కల తిరిగినం 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 పురుగు పూసి ముట్టిన పాములు తేళ్ళు గరిసిన పురుగు పూసి ముట్టిన పాములు తేలు గరిసిన పురుగు పూసి ముట్టిన పాములు తేళ్ళు గరిసిన పురుగు పూసి ముట్టిన పాములు తేలు గరిసిన ఆకు పసరు కనుగొన్నము డాక్టర్ అయ్యి బాగు చేసినం కురుమలమయ్య కురుమలం మేము గొర్రెను కాసే బోయలము 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 మానవ జాతి ఆహా నాగరికతకు పునాదు లేసినం నాగరికతకు పునాదు లేసినం వ్యవసాయ పంటలు తీసినం కురుమలమయ్య కురుమలం మేము గొర్రెను కాసే బోయలము కురుమలమయ్య కురుమలం మేము గొర్రెను కాసే బోయలము కురుమలమయ్య కురుమలం మేము గొర్రెలు కాసే పోయులం కురుమలమయ్య కురుమలం మేము గొర్రెను కాసే బోయలము మన పీర్ల ఐలాండ్ వచ్చాడు గట్టిగా చప్పట్లు యజ్ఞ మల్లేశన్ వచ్చాడు బీర్ల ఐలాండ్ యజ్ఞ మల్లేశన్ మన శాసన సభ్యులు మన శాసన మండలి సభ్యులు గట్టిగా చప్పట్లు ఇవాళ జాతిని ఏకం చేస్తూ నీతిని నిలబెడుతూ ఎదిగే తరాల కోసం ఇవాళ దొడ్డి కుమరయ్య భవన నిర్మాణంలో భాగమై చదువుకునే విద్యార్థుల కోసం నా జాతులు అడవుల్లోనే కాదు నా జాతులు గొర్రెలు కాసే కాడ కాదు సైంటిస్టులై శాస్త్రవేత్తలై ఐఏఎస్లై ఐపీఎస్లై నా జాతులు వెలగాలని కోరుకునేటువంటి నా నేతలు వీర్ల ఐలన్న మా క్యామ మల్లేశన్న మా యజ్ఞ మల్లేశన్న గట్టిగా చప్పట్లు మా రోజులు రావాలే గొర్రెను గాసే కురుమలం బతుకులు మారాలే వాళ్ళ బాధలు తీరాలే బతుకులు మారాలే వాళ్ళ బాధలు తీరాలే బతుకులు మారాలే వాళ్ళ బాధలు తీరాలే మా రోజులు రావాలే మా రోజులు రావాలే కురుమల బతుకులు మారాలే మా రోజులు రావాలే కురుమల బతుకులు మారాలే మా రోజులు రావాలే కురుమల బతుకులు మారాలే బల 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 బల. గొర్రెలను బర్రెలను గాసే పోరలు చదువుకుపోవాలే శాస్త్రవేత్తలు కావాలి చదువుకు పోవాలే శాస్త్రవేత్తలు కావాలి చదువుకు పోవాలే శాస్త్రవేత్తలు కావాలి గొర్రెలను బర్రెలను గాసే కురుమలు చదువుకుపోవాలే శాస్త్రవేత్తలు కావాలి చదువుకు పోవాలే శాస్త్రవేత్తలు కావాలి చదువుకు పోవాలే శాస్త్రవేత్తలు కావాలి మా రోజులు రావాలే కురుమల బతుకులు మారాలి వీళ్ళ బాధలు తీరాలే జై కుర్మా జై జై కుర్మా జై కుర్మా జై జై కుర్మా ఈరోజు హలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన కుల బాంధవులకు శనార్థి తెలుపుతూ ఈ మైదానంలో ఉన్న ప్రతి కుర్మ సోదరుడు సోదరుమని యువకులందరూ కూడా చేతులంతా కూడా ఒక్కసారి నేను ఇచ్చే స్లోగన్ నలుమూలలు వినిపించి జై కుర్మ అంటే జై జై కుర్మ అని చేతులున్న ప్రతి ఒక్క కుర్మ బాంధవుడు రెండు చేతులు పైకెత్తి జై కుర్మ నినాదం నినదించాలని విజ్ఞప్తి చేస్తూ జై కుర్మ రెండు చేతులు లేవాలి ఆ రెండు చేతులు లేపి నినదించే నినాదం మన భావి తరాలకు భవిష్యత్ తరాలకు నాంది పలకాలే భవిష్యత్ పరంపర నినాదాలకు అది బాటలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ రెండు చేతులు ఖచ్చితంగా లేపాలి
మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన కుల బాంధవులకు రాష్ట్ర తెలంగాణ కుర్మ సంఘం తరఫున యజ్ఞ మల్లేశం గారు, క్యామ మల్లేశం గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గ్రామ గ్రామం నుంచి విచ్చేసిన కుల బాంధవులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, తరతరాల నుంచి వందల వేల సంవత్సరాల నుంచి నీతికి నిజాయితీకి ప్రపంచానికే మహార్దశ నిజాయితీకి పేరు చెప్పిన ఈ కులం కుర్మ కులం అనే సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ప్రపంచంలో నిజాయితీ పునాది, ఈ దేశంలో క్రమశిక్షణ నిజాయితీ ఏ కులం ఉందంటే అది కుర్మ కులం అని చెప్పేసి ఈ దేశవ్యాప్తంగా సైంటిఫిక్ గా నిర్ధారించిన ప్రభుత్వాలు ఉన్నాయి మిత్రులారా. వాస్తవానికి కొద్దిగా సమయం ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నా. ఈ కులము, ఈ నాయకత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ల ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం మన కురుమరత్న యజ్ఞ మల్లేశం గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. ఎందుకోసం అంటే ఏ నాయకత్వం మీద మనం పనిచేస్తున్నామో ఆ నాయకత్వం జీవితాలని కుటుంబాలను త్యాగం చేసి ఈ కుల సమాజం కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ కులం మొత్తం కూడా వారి కృతజ్ఞతమై ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే ఈ కుర్మ విద్యార్థి ట్రస్ట్ 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఆస్తి. ఏ ఒక్క నాయకుడు కష్టపడితే కానీ ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తి మన కులానికి భవిష్యత్ తరాలకు దక్కపోయేది మిత్రులారా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫున కూడా నేను ఈ తెలంగాణ కుర్మ సంఘం యజ్ఞ మల్లేశం గారికి, క్యామ మల్లేశం గారికి మీ అందరి తరఫున తెలియజేస్తున్నా. దయచేసి ఈ సభ మనది, ఈ కార్యక్రమం మనది. ఈ ప్రభుత్వాలు మన కోసం ముందుకొస్తున్నాయి కాబట్టి బయట ఉన్న మన సోదరులంతా కుల బాంధవులు అందరూ వచ్చి అక్కడ ఖాళీ ఉన్న కుర్చీలలో కూర్చోవాలి. ఎందుకోసం అంటే పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు వస్తున్నారు, బండారు దత్తాత్రేయ గారు వస్తున్నారు, తెలంగాణ ఇచ్చేశారు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చేతులెత్తి నేను నమస్కరించి చెప్తున్నా. అక్కడ ఎడమ వైపు ఉన్నోళ్ళు కానీ కుడివైపు ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా వచ్చి అక్కడక్కడున్న కుర్చీలో కూర్చొని మన నాయకత్వాన్ని సమర్థించి మన క్రమశిక్షణని పాటుపడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా వచ్చి కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఒక్క నిమిషంలో మన కుర్మ సమాజం ఎంత నిజాయితీ ఉన్నది, మన కుర్మ సమాజాన్ని ఎట్లా చేసినానికి ఒక చిన్న కథ చెప్పి ఈ కార్యక్రమం దాన్ని ముగిస్తా. గతంలో ఈ సమాజంలో ఒక మల్లయ్య అనే ఒక మన పెద్దయ్యన మన చిన్నయ్య ఉన్నాడంట. ఆ మల్లయ్య పెద్దయ్య ఏం చేసిందంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా సుఖం లేదు, కష్టం పడుతూ 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 ఆయన జీవన పరంపర 90 సంవత్సరాలకు 85 సంవత్సరాలకు వచ్చిందట. అప్పుడు తన భార్యతోటి ఒక కోరిక ఓడినట, చూడే నీకు దండం పెడతా, నువ్వు నన్ను చిరదానం చేయకు, నా జీవితంలో పిల్లలయ్యారు, మన్మన్లయ్యారు, మన్మరాన్లయ్యారు, నేను నాకు ఒకసారి పాయింట్ దొడుకునే ఎందుకో కోరిక పుట్టిందే, నేను పాయింట్ పట్టించుకుంటాను భార్యను లోపలింట్లో బతిరాయంట మన మల్లయ్య పెద్ద. ఏం గరే ఇన్ని మన్మల పెళ్ళిళ్ళు మన్మరాన్ల పెళ్ళిళ్ళు ఇంత కష్టపడుతుంది, నీ చిన్న కోరిక ఎందుకు కాదంట, నువ్వు పాయింట్ పట్టించుకో అని చెప్పేసి పెద్దమ్మ చెప్పిందంట. అప్పుడు మన మల్లన్న ఏం చేసిందంట, ఒక పాయింట్ దర్జోన్ అనుకోయి ఒక పాయింట్ పట్టించుకున్నంట. ఆయన జీవిత కోరిక పాయింట్ పట్టించుకుంటే ఆ పాయింట్ పట్టించుకున్నాడు, ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఏమైంది, ఫస్టే వేసుకొని చూస్తాడు, ఎందుకంటే తెలియదు కదా. పాయింట్ వేసుకున్నాడు, పాయింట్ వేసుకుంటే ఆ పాయింట్ వేసుకుంటే గల పుట్టుకున్న దర్జోడు ఏం చేసిండు, ఒక చిన్న జానెట్ ఎక్కువ గుట్టి పెట్టిండు. అరే నీ అమ్మ ఇగేం కర్మరా అని చెప్పేసి పెట్టేటగల కసుకున కట్ చేసిండు, అలా పెట్టిండు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఒక్కసారి మీరు వేదిక వైపు చూడండి, ఆ స్క్రీన్ల మీద కూడా చూడండి. గౌరవనీయులైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గౌరవనీయ గడ్డం ప్రసాద్ గారు, ఆనరబుల్ గవర్నర్ హర్యానా బండారు దత్తాత్రేయ గారు, వారిని యజ్ఞ మల్లేశం గారు స్వాగతిస్తున్నారు. మన ఆనరబుల్ గవర్నమెంట్ విప్ బీర్లా ఐలయ్య గారు స్వాగతిస్తున్నారు. దత్తాత్రేయ గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. మనకు తెలుసు
ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం కోసం ప్రతిరోజు ప్రతి పూట ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గం అంతా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న తీరును మనం తెలంగాణ ప్రజా పాలనా విజయోత్సవాల్లో చూసాం. మీరు ఆనరబుల్ గవర్నర్ హర్యానా బండారు దత్తాత్రేయ గారు అంటేనే ఒక ఆత్మీయత, దత్తాత్రేయ గారు అంటేనే ఒక ప్రేమ, దత్తాత్రేయ గారు అంటేనే మన భారతీయ సంస్కృతి, మన తెలంగాణ అలాయ్ బలాయ్ అనగా మీరు చప్పట్లు కొడతా అనుకోనా, జోర్ సే और ప్యార్ సే. ఆనరబుల్ దత్తాత్రేయ గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి వేయించేస్తున్న పెద్దల్ని, కార్యక్రమ నిర్వాహకులు ఏకే మల్లేశం గారు, క్యామ్ మల్లేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు మన కురుమ జయ ధ్వానాలు ఉండేటువంటి శాలువాలతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడతారు గౌరవనీయులైన మహమ్మద్ అలీ షబ్బీర్ గారు. ఆనరబుల్ సీఎం ముందుగా గౌరవనీయులైన బండారు దత్తాత్రేయ గారు, హర్యానా రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ హోదాలో ఉన్న తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉన్న పెద్దలు దత్తాత్రేయ గారు. ఇప్పుడు దత్తాత్రేయ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మ గౌరవ భవన ప్రారంభానికి వేంచేస్తున్న ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వస్తారు. మరి ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వారి మార్గదర్శనంలో కార్యక్రమం నిర్వహిస్తూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను మహమ్మద్ షబీర్ అలీ గారిని. వారు ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో తెలంగాణలో బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమానికి సంబంధించి అడ్వైజర్గా ఉన్నారు. వారి సీనియర్ పబ్లిక్ లైఫ్ని, ఎక్స్పీరియన్స్ను, ఎక్స్పర్టైజ్ను జోడించి మరి తెలంగాణలో ఈ సంక్షేమ కార్యక్రమాలకు గైడెన్స్ చేస్తున్న పెద్దలు మహమ్మద్ షబీర్ అలీ సాబ్. వారి ఉపన్యాసం సార్ గంగా జమునా తహజీబ్ తెలుగు ఉర్దూ కలిపి మాట్లాడతారు. షబీర్ అలీ సాబ్. జై కుర్మ సోదరులకు. మిత్రులారా, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా కుర్మ సోదరులు ఈరోజు ఈ హాస్టల్ బిల్డింగ్ను ప్రారంభానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎక్సలెన్స్ గవర్నర్ హర్యానా బండారు దత్తాత్రేయ గారికి, మల్లేశం గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మీ అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న వాళ్లకు, హానరబుల్ ఎంపీస్, హానరబుల్ ఎమ్మెల్యేస్, హానరబుల్ ఎమ్మెల్సీస్, మరి చైర్మన్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అనగానే గరీబీ హటావ్, బీద వాళ్ళ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. మరి గతంలో మీకు తెలుసు 2017లో నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కౌన్సిల్లో ఒక బిల్ పెట్టిండ్రు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మోస్ట్ బ్యాక్వర్డ్ అని పెట్టినారు. నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అడిగిన కేసీఆర్ గారు మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఎవరు, ఏ కులాలు జర చెప్తావా అన్న. అరే మేము బాధ్యత బోల్తోజీ తర్వాత చెప్తా, ఇప్పుడైతే బిల్ పాస్ కానీ అంటారు. పాస్ అయిపోయింది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు. 4 సంవత్సరాలు అట్లనే పోయింది. కానీ ఆ 1000 కోట్లు అట్లనే ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి తీయలే, ఎవరికి 1000 కోట్ల రూపాయల సాయం చేయలే. నేను అప్పుడు అడిగిన మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పినప్పుడు మా కుర్మ సోదరులు ఇంకా
వాళ్ళు మన గొర్రెలు కాయాలన్నా, మేకలు గొర్రెలు అదేనా వాళ్ళ బతుకు? వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు వాళ్ళు కావద్దా? వాళ్ళ పిల్లలు కావద్దా? ఇంకా మేకలు ఇస్తా అంటావాను? అట్లనే ఎరుకులకు చెప్తావు నేను వాళ్ళకు అవి ఇస్తానంటే వాళ్ళు ఎరుకుల పాపం అన్ననే ఉండాలన్నా? అలాగే మా ముద్రా సోదరులు ఉన్నారు. ముద్రా సోదరులు వాళ్ళు కూడా ఇంకా లేకుంటే ఫిషర్మెన్స్ చేపలు పట్టుకుంటూనే ఉండాలన్నా? వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ముందుకు రావద్దా? ఈ రాష్ట్రంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కలిపితే 90% ఉన్నారు. మరి ఈ 90% వాళ్ళు ఇంకా వెనుకబడే ఉండాలనా అని నేను ఆన్ రికార్డ్ అసెంబ్లీలో, కౌన్సిల్లో అప్పుడున్న ముఖ్యమంత్రికి మాట్లాడిన. కాబట్టి ఇప్పుడు అడ్వైజర్గా నా మీద కూడా డ్యూటీ ఉంది. ఇప్పుడు కొంత మిత్రులు చెప్పినారు, వీళ్ళు ముందుకు పోవాలంటే వీళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలా. ఇప్పుడున్న బీసీబీలో కాకుండా బీసీ ఏ కేటగిరీలో రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళ బతుకులు బాగుంటాయని అందరు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా, ఈ విషయంలో ఆలోచన చేసి మా కుర్మ సోదరులకు న్యాయం చేయాలా. నేను ఎక్కడో కాదు, కామారెడ్డి నాది కూడా. మరి నేను చూసిన మీ కులాలు, మీ బతుకులు దగ్గర నుంచి చూసినాను. ఎంత ఇబ్బందులు, ఎంత కష్టాల్లో మీరు జీవిస్తున్నారు. గొర్రెలు అందరు ఏదో అనుకుంటారు, గొర్రెలు పేసినాము. మేము కూడా గొర్రెలు మా బిజినెస్ చేసి అంత నష్టపోయినాం. ఎందుకంటే ఏ రాత్రికి ఏ బిమారి వస్తుందో, డాక్టర్ ఎక్కడనో, వెటర్నరీ ఎక్కడనో, ఇవన్నీ కష్టాల్లో బతుకుతున్నారు. కాబట్టి ఈ సమాజంలో వీళ్ళకు మంచి స్థానం కల్పించాలా. ఈ సమాజంలో వీళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలా, వీళ్ళ పిల్లలు ఇంజనీర్ కావాలా, వీళ్ళ పిల్లలు సైంటిస్ట్ కావాలా, ఐటీ గ్రాడ్యుయేట్స్ కావాలా, విదేశాల్లో పోవాలా, విదేశాల్లో కూడా డాలర్ సంపాదించుకొని మన దేశాల్లో వచ్చి మన కుల సోదరులను అందరినీ పోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చాలా వాగ్దానం కూడా చేయబోతున్నారు. మీకు ఎలా అభివృద్ధి చేయాలని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరితో చేస్తారు. ఎందుకంటే కామారెడ్డి పోటీ చేసినప్పుడు చాలా గ్రామాలు తిరిగినారు ఆయన, చాలా మండలాల్లో మన కుర్మ సోదరులతో కలిసినారు. అందు గురించి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మీ కుర్మ జాతికి, కుర్మకు కాకుండా వెనుకబడిన తరగతులకు అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండంగా ఉండి మీ అన్ని విధంగా అభివృద్ధి చేస్తాయి. मैं आपको भरोसा दिलाना चाह रहा हूँ, ये सरकार आपकी है, ये सरकार गरीबों की है। आज चीफ मिनिस्टर आपके हैं, श्री रेवंत रेड्डी जी ज़रूर आपको आरक्षण, रिजर्वेशन दिलाकर आपको एक ग्रुप में जो आप लोगों का डिमांड है उसके साथ जस्टिस करेंगे। कहते हुए जय कांग्रेस, जय कुर्मा सोदर। ధన్యవాదాలు సార్. కుల బాంధవులకు శనార్థి బయట ఉన్న వాళ్ళంతా లోపల రావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాల్లో వస్తున్నాడు. దయచేసి బయట ఉన్న నా కుల సోదరులంతా ఆ బస్ దగ్గర, కటౌట్ల దగ్గర కూర్చున్నారు, లోపల రావాలి. పెద్దలు మన గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు మాట్లాడతారు, మన కులాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. హర్యానా నుంచి మన కోసం వచ్చిండు కాబట్టి దయచేసి బయట ఉన్న వాళ్ళు, ఇంకా భోజనం కాడున్న వాళ్ళు లోపల రావాలి. గౌరవ ముఖ్యమంత్రి 10 నిమిషాల్లో వస్తున్నాడు, మీరు దయచేసి లోపల రావాల్సిందిగా. వీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి సందేశం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ గవర్నర్ హర్యానా దత్తాత్రేయ సార్ ఫర్ హిస్ మెసేజ్ ప్లీజ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో మన దొడ్డి కొమరయ్య కుర్మల ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో గౌరవనీయులు
తెలంగాణ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మిత్రుడు మాజీ మంత్రి షబీర్ అలీ గారు, అలాగే మన కుర్మ సంఘం యొక్క అధ్యక్షులు ఎగ్గ మల్లేశం గారు, అలాగే మన యొక్క అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి అంటే మన కుర్మ సంఘ షెపర్డ్ సొసైటీ అధ్యక్షులు బెంగళూరు నుంచి విచ్చేసినటువంటి రేవన్న గారు, వేదికను అలంకరించినటువంటి అనేక మంది పెద్దలారా మరియు కుర్మ సోదరులారా, మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ముందుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడు 6 గంటల ఫ్లైట్కి చండీగఢ్కి వెళ్ళాను. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు రాకడానికి ముందే నేను మాట్లాడుతున్నందుకు మీరు వేరే భావించొద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. ఇంత పెద్ద సభలో మన ఎగ్గం మల్లేష్ గారు కృషి చేసి మిగతా అందరూ భవన నిర్మాణం చేయడం అంటే చాలా కష్టమైన పని. కానీ ఇది పేద కుర్మలకు సంబంధించినటువంటి జీవితాలతో ముడిపడినటువంటి ఒక భవనమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మనము ఇనాగరేషన్ చేసుకుంటుంది కేవలం భవనం కాదు. భవనం యొక్క తలుపులు తెరవగానే లోపల మనం ప్రవేశించినప్పుడు మనందరికీ దొడ్డి కొమర యొక్క ఆత్మ తప్పకుండా గుర్తుకు రావాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే దొడ్డి కొమరయ్య స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకారులతో పోరాటం చేసి తుపాకీ తూటలకు బలైనటువంటి గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆయన వెట్టి చాకిరి కోసం పోరాటం చేసినాడు. అలాగే ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ పేద సామాన్యమైన కుటుంబంలో జన్మించినప్పటికీ స్వాభిమానంతో మన తెలంగాణ విముక్తి కావాలని భూమి కోసం కూడా పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు దొడ్డి కొమరయ్య అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మనకు ఈ భవనం ద్వారా తెలియజేసేటువంటి ఒక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన పేద విద్యార్థులు, ప్రత్యేకించి కుర్మ విద్యార్థులు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇక్కడ నైపుణ్యం నేర్చుకొని మంచి స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు అత్యుత్తమమైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించాలని, కేవలం ఉద్యోగాలే కాదు, వాళ్ళు ఉద్యోగం కోసం అడిగేవాళ్ళు కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తయారు కావాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం ఎవరి దగ్గరకు వెళ్ళి ఉద్యోగాన్ని నాకు ఇయ్యమని అడిగేటువంటి చేయి చాపే పరిస్థితి రావద్దు. ఉద్యోగం ఇస్తాము, నేను ఒక పారిశ్రామికవేత్త తయారవుతాను, నేను ఒక ఎంటర్ప్రెనర్గా తయారవుతాను అనేటువంటి భావన మన నిర్మాణం కావాలి. అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేద, దళిత, బడుగు, బలైన వర్గాల ప్రజలు వాళ్ళు సంఘటితంగా ఉండాలని నేను ఈ సభాముఖంగానే మనవి చేస్తున్నాను.
ఎంత సంఘటిత శక్తి ఉంటే అంత మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే నేను కోరేది ఒకటి, సామాజిక న్యాయం కోసం మనం తప్పకుండా పోరాటం చేయాలి. దొడ్డి కుమరయ్య పోరాటం చేసింది సామాజిక న్యాయం కోసం. నేడు అవసరం ఉన్నది. ఆనాడు ఆయన అసూలు బాపిండు, ఈనాడు మనం అసూలు బాపాల్సిన అవసరం లేదు. కానీ దేశం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మనం జీవించాలి. జీవించి ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి మనం ముందుకెళ్ళాలని నేను మీకు సభాముఖంగా కోరుతా ఉన్నాను. అప్పుడే అది నిజమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి శ్రద్ధాంజలని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా కురుమలు వాళ్ళ అభివృద్ధి కావాలంటే ఉన్ని పరిశ్రమను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఉన్ని పరిశ్రమ తెలంగాణలో మహబూబ్నగర్లో కానీ, మెదక్లో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ ఉన్ని పరిశ్రమను మనం ప్రారంభం చేసుకొని దానికి కావాల్సినటువంటి మంచి మీరు తయారై ముందుకు వస్తే నేను కూడా సహాయపడి బ్యాంకర్లతో కూడా మాట్లాడి ఆ పరిశ్రమ స్థాపించడానికి ముఖ్యమంత్రితో కూడా మనం కోరుదామని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అందుకనే నేను చివరిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం కూడా ఆడవాళ్ళం కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళాలి. వేదిక మీద చాలా సంతోషం ఉంది. మా ఉమ్మగారు సోదరిమణి సుధాహుడు ఇద్దరున్నారు మహిళలు. నేను కోరుకునేది ఏంటంటే అంటే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కేవలం 2-3 కాదు, కనీసము 30% మంది ఆడవాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉండాలని నేను మీకు సభాముఖంగా కోరుతున్నాను. ఆడవాళ్ళని గౌరవించాలా, ఆడవాళ్ళను మనం సరైన స్థానం కల్పించాలా. అందుకని మనందరం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను బాగా చదివించి వాళ్ళను ఇంకా ఉన్నతమైన స్థానానికి అభివృద్ధి తీసుకెళ్లాలని కోరుతూ, మరి ఈ భవన నిర్మాణానికి మన ముఖ్యమంత్రి గారు రావడం, అదేవిధంగా నేను తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఈసారి దొడ్డి కొమరయ్య జన్మదినాన్ని ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం నేను హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం చేపట్టాను. అదేవిధంగా మన సంఘం తరఫున ఇప్పుడే నాకు మల్లేశం గారు చెప్తున్నారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా త్వరలోనే ఇక్కడే అమ్మా అక్కడిది మంచి సంతోషము. ఇక్కడ కేవలము స్కిల్ డెవలప్మెంట్ సెంటరే కాకుండా దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రయత్నము చాలా ప్రశంసనీయమని నేను దానికోసం కూడా తప్పకుండా సహాయపడతానని తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా మనము సంఘటితంగా ఉండి పారిశ్రామికవేత్తలుగా తయారై రాజకీయ రంగంలో కూడా ముందుకెళ్ళి తప్పకుండా రావాలని నేను మళ్ళీ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి పాల్గొనింపజేసినటువంటి ఎగ్గు మల్లేశం గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గౌరవనీయులైన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెంచేసిన తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి స్వాగతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేంచేస్తున్నారు, వారిని స్వాగతించేందుకు వేదికపైన పెద్దలందరూ వెళ్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కురుమ ఆత్మ గౌరవ భవనంగా మన దొడ్డి కొమరయ్య గారి పేరిట మనకు కురుమ జాతికి, కురుమ యువతకి, కురుమ విద్యార్థులకు అంకితం చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేస్తున్న అందరికీ మరోమారు స్వాగతం పలుకుతుంది వేదిక.
దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవానికి ప్రతీకగా, ప్రశ్నించి నిలబడ్డ పతాకగా, రైతాంగ తొలి పోరాటానికి ఒక వేగు చుక్కగా ఉన్న దొడ్డి కొమరయ్యను మనం ఎందుకు తలుచుకుంటున్నాం? ఎవరైతే తన వ్యక్తి స్థాయి దాటి, కుటుంబ స్థాయి దాటి జాతి కోసం, కమ్యూనిటీ కోసం, సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, యావత్ మానవాళి కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళని మనం మనిషి రూపంలో ఉన్న దైవంగా భావిస్తాం, పూజిస్తాం. అలాంటి దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించేందుకు ఆనరబుల్ సీఎం గారు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు వస్తూనే మీ అందరినీ దగ్గరగా చూడడానికి ర్యాంపుపై నడుచుకుంటూ వస్తారు మీ దగ్గర దాకా. ఆ ర్యాంపు నడుస్తూ వచ్చినప్పుడు మీరందరూ వారిని స్వాగతించవచ్చు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఇలమయ్యింది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు, మేలుకోర తమ్మి ఇప్పుడైనా. అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్
రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమ్మయింది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వెంచేస్తున్నారు. వారికి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అదిగో దొడ్డి కొమరయ్య దడులన్నీ జరిగిన గాని నడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కురుమ జాతికే ఒక కొత్త ఆశా కిరణంగా దశను దిశను మార్చే ఈ దొడ్డి కొమరయ్య భవనాన్ని ప్రజాంకితం చేసిన సందర్భంలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. తొలుత దొడ్డి కొమరయ్య విగ్రహానికి మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి అప్పుడు మీ దగ్గరకు వస్తారు మీతో ప్రీతి పంచుకోవటానికి. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు
రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఈ మధ్య ప్రజాపాలన ప్రభుత్వం ఫస్ట్ బర్త్డే తొలి పుట్టినరోజు పండగ తెలంగాణ రాష్ట్రంలో అటు వరంగల్, పాలమూరు, పెద్దపల్లి, నల్గొండ, హైదరాబాద్ లక్షలాది మంది ప్రజలతో, కర్షకులతో, కార్మికులతో, అక్క చెల్లెళ్లతో, యువతీ యువకులతో, ఉద్యోగార్థులతో, విద్యార్థులతో అనేక పండుగలు నిర్వహించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమ జాతికి ఒక ఆశాకిరణంగా, అభయహస్తంగా ఈ దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనాన్ని ప్రారంభించిన సందర్భంలో వారికి హృదయపూర్వకంగా చప్పట్ల రూపంలో అందరూ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పండి. అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు తెలంగాణ జయ గీతం, జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, క్రమశిక్షణతో నిలబడదాం. తెలంగాణ జయ గీతాన్ని దయచేసి అందరూ క్రమశిక్షణతో నిలబడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ నిలబడ్డాక స్టార్ట్ చేయండి ప్లీజ్. I request all the dignitaries and also audience. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
జయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్న ఈ వేదికకు ఒక అందాన్ని, అర్థాన్ని, గౌరవాన్ని సమకూర్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని స్థానిక కురుమ కుల పెద్దలు ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎగ్గె మల్లేశం గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ, అలాగే మన ఆలేరు ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ బీర్ల ఐలయ్య గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఇంకా గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు అందరూ ఈ వేదికకు ఒక హుందాతనాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యం ఇది. కురుమ భవనం ప్రారంభోత్సవంతో లక్షలాది కురుమ కుటుంబాలకు, ఆయా కుటుంబాల విద్యార్థులకు, యువతీ యువకులకు ఒక అభయహస్తం లాంటి ఆత్మీయ నేస్తాన్ని అందించిన మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి ముందుగా ఆనరబుల్ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం గారు స్వాగత వచనం పలుకుతారు. గౌరవనీయులైన ఎగ్గె మల్లేశం గారిని స్వాగతిస్తున్నాం. మీ అందరి చప్పట్ల మధ్య శ్రీ మల్లేశం గారు. ఈరోజు కుర్మలకు ఒక శుభదినం. ఎందుకంటే మనకు ఎప్పుడో 2017 శాంక్షన్ అయిన ఈ భవనం మొట్టమొదటిసారి మనకే ఈ ల్యాండ్ శాంక్షన్ అయ్యింది. దీన్ని నిర్మాణం చేసుకొని ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. ఈ భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, బీసీ వెల్ఫేర్ మినిస్టరు ప్రభాకర్ అన్న గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ అన్న గారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చీఫ్ అడ్వైజర్ మా అన్న షబీర్ అలీ గారికి, శాసనసభ్యులు శంకరయ్య గారికి, ఇంకా మా చీఫ్ విప్ మహేంద్రన్న గారికి, ఎమ్మెల్సీ బుగ్గార దయానందన్న గారికి, మా సోదరుడు మా తమ్ముడు ఆలేరు శాసనసభ్యులు విప్ గారు, మన బీర్ల ఐలన్న గారు, మాజీ మంత్రివర్యులు మనకు ఆదర్శమూర్తి, కర్ణాటక మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు 6 అమలు చేసే కమిటీకి చైర్మన్గా ఉన్న హెచ్ఎం రేవణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వేదిక మీద. మా తమ్ముడు క్యామ మల్లేష్ గారు, చైర్మన్లు, మాజీ మేయరు, చాలా మంది ఉన్నారు. అందరికీ ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ వారి అనుబంధ సంస్థల ఆఫీసర్లకు, పోలీసు అధికారులకు, కలెక్టర్ గారికి, వారి బృందానికి
మరీ 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 ధన్యవాదాలు. నేను 8-10 రోజుల నుండి ఇక్కడనే ఉన్నా. డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, వారి స్టాఫ్ మొత్తం కూడా వచ్చి తనిఖీలు చేసి హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా ఆగమేఘాల మీద ఒక 30% రాయి తీసేయగలిగినారు కనుక మనం ఈడ ఈ విశాలంగా కూర్చోగలిగినాం. వారికి కూడా అలాగే బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ అన్ని డిపార్ట్మెంట్లు మనకు సహకరించి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా చేసినందుకు మరి మన కుర్మకుల పెద్దలందరికీ, జిల్లా కమిటీ వాళ్లకు, ఇక్కడ డివిజన్ కమిటీ వాళ్లకు, నియోజకవర్గం కమిటీ వాళ్లకు అందరికీ కూడా మనకు కొద్ది సమయం ఉన్నా మన శక్తి కొద్దీ మనం చేయగలిగినాం. ముఖ్యమంత్రి గారు కూడా మా వేం నరేందర్ రెడ్డి అన్నకు ఒక మాట చెప్పేసిండు. మా వేమన్న ప్రభాకర్ అన్నతోనిగిన మాట్లాడి ప్రభాకర్ అన్న రివ్యూ మీటింగు పెట్టిన తెల్లారి నుండి మేఘాల మీద ఈ పని జరిగిందన్న. ఇది నేను చెప్పక తప్పదు. అన్ని విధాలుగా అన్ని శాఖల వారు సహకరించి తొందరగా చేసిండ్రు. మీరు కూడా మాకు ఇవాళ తప్పితే జనవరి 18 ఉండే మళ్ళా కనుక మీరు మంచి మనసుతోని ఈ డేట్ ఇచ్చిండ్రు. మీకు ఎంత పని ఉన్నా కూడా ఢిల్లీ నుండి ఇక్కడ విచ్చేసి మాకు అటెండ్ అయినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 2-3 ఉన్నాయన్న. దీన్ని మేము ఏదో విధంగా స్కూల్ అనుకున్నాం, అది ఇది ఏదో అనుకున్నాం. ఒక 2-3 పెద్ద మనుషులు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది, 5 ఎకరాల స్థలం ఉన్నది, 2.5 ఎకరాలే సరిపోతుంది, కానీ మీకు 5 ఎకరాల స్థలం ఉన్నది కనుక ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే మీ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి, గరీబ్ బిడ్డలకు ఉచితంగా కూడా మనం విద్య ఇవ్వచ్చు అన్న ఉద్దేశంగా దీన్ని మేము ఇంజనీరింగ్ కళాశాల చేయాలనుకుంటున్నామన్నా. మీ సహాయ సహకారాలు మాకు అన్ని విధాలుగా ఉండాలి. మేము నీతి నియమము తప్పని మనుషులమన్నా మా మీద కొద్దిగా మీరు దయ ఉంచాలని చెప్పి వేడుకుంటున్నా. ఇక అన్నగారికి ఇప్పుడే నేను లోపల చెప్పిన, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటులో ఉన్నది. ఫైనాన్స్ డిపార్ట్మెంటు మన బట్టి అన్న కూడా వస్తాడు అని అనుకున్నాము. ఏం పర్వాలే, రేవంత్ అన్నతో ఒక ఫోన్ చేయించుకుంటే ఈ రెండుటికి కలిపి 1,17,00,000 ఎంతనో ఎస్టిమేషన్ వేసిర్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది. ఈ ప్రహారీ గోడ కూడా పెట్టుకుంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. ఒకటి, ఈ ఒగ్గు కళాకారులు ఎట్లనైతే సాంస్కృతిక విభాగం వేసి మొన్న గద్దారు కూతుర్ని చైర్మన్గా ఎట్లనైతే వేసిర్రో, మా కళా బృందము ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూసిండ్రు, మా వాళ్ళను ఒక్కరిని కూడా అందులో తీసుకుంటలేరన్నా. గతంలో ముఖ్యమంత్రికి కూడా నేను విన్నపం చేసిన, మీరు ఇదొక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా కురుమోళ్ళను చైర్మన్గా చేసి వాళ్ళ కొద్ది మందికి ఉద్యోగాలు, పెద్ద బడ్జెట్ ఏం కాదన్నా, అన్ని విధాలుగా కూడా మనం గవర్నమెంట్ ప్రోగ్రాంలకు పిలుచుకుంటున్నాము, వాళ్ళకేదో ఇంత 1000 రూపాయలు భత్యం ఇస్తున్నామన్నా. అట్లా కాకుండా వీళ్ళు ఈ ఒగ్గు కళాకారులకు వేరే వృత్తి రాదన్నా, వ్యవసాయం రాదు, ఏది రాదు. ఈ వృత్తి మీద మంచి రోజులు ఉంటేనే ఎవరన్నా ఏమన్నా పండుగలు చేసుకుంటే పొయ్యి జీవనాధారం అన్నా. కనుక వీళ్లకు ఒక ఫెడరేషన్ వేయమని చెప్పి నేను ఒకటి కోరుకుంటున్నా అన్న. నాదొక్క మీకు కలిసినప్పుడల్లా నేను విన్నపం చేస్తున్నా, ఈ గొర్రె కాపర్ల సహకార సంఘం ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో ఇది కురుమలకు సంబంధించిందన్న, ప్యూర్లీ కురుమలకు సంబంధించింది.
కురుమ వ్యక్తినే మీరు చైర్మన్గా వేయాలన్నా అందులో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న చురుకైన వ్యక్తిని మీరు వేయండి అన్న ఇప్పుడు ఆంధ్రలో కురుమ కార్పొరేషన్ వేరున్నది, గొల్ల కార్పొరేషన్ వేరున్నది. కురుమ గొల్ల ఒకటే అన్న ఉద్దేశంగా ఆఫీసర్లు ఎవరు చెప్పిర్రో మీరు ఒకటే ఫెడరేషన్ వేసిర్రన్నా. మీకు గతంలో కూడా నేను ఒక 2-3 సార్లు అన్నా కుర్మ ఫెడరేషన్ సపరేట్ చేయాలన్నా అని చెప్పినన్నా. ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ కుర్మ కార్పొరేషన్ సపరేట్ చేస్తే మాకు అన్ని విధాలుగా, ఎందుకంటే మా వాళ్ళు వాళ్ళతోని నెగలలేరన్నా. సిద్దిపేటలో మంచి ఫంక్షన్ హాల్ ఒకటి 2 కోట్లు పెట్టి కడితే మీకేం లేదు పొండ్రి ఇది మా గొల్లోలదే అని లాగేసుకుంటే పాపం హరీష్ రావు మళ్ళీ జాగిస్తే నేను ఒక 50 లక్షలు నా పండుకెళ్ళి ఇస్తే మళ్ళీ భవనం కట్టుకున్నాను. కనుక కుర్మ కార్పొరేషన్ సపరేటు చేయాలని చెప్పి కోరుకుంటూ మిగతా ఏ పనులున్నా చాలా మంది పెద్దలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కనుక మీ దగ్గరికి వస్తా, మీ అనుమతి తీసుకుంటా, మిమ్మల్ని వేడుకుంటా, పనులు తీసుకుంటా. నా సమాజం గురించి నా సొంతం పని నాకు అవసరం లేదన్నా, సమాజం గురించి మాత్రం మా రేవంత్ అన్న దగ్గరికి పోయి తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే అవుతాడు, 10 ఏళ్ళ పాలన చేస్తాడు. ఇది గ్యారంటీ. కుర్మ జాతి అంతా ఒక్క తాటి మీద ఉన్నారు, ఒకటే జాతి మీద ఉన్నారు కనుక తప్పకుండా రేవంత్ అన్న నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం కుర్మలు ఉన్నారు. వచ్చిర్రు, ఒక 20 బండ్లు కట్టుకొని వచ్చిర్రు. తిరుపతి అన్నతోని మాట్లాడిర్రు, మాతోని మాట్లాడిర్రు. మేము వాళ్ళకి చెప్పినాము తీసుకురమ్మన్నాం, వాళ్ళు కూడా ఒక 20 బండ్లలో వచ్చిర్రు. చాలా మంది చాలా నియోజకవర్గాలల్లో పాపం మా సరిత బ్యాట్ల కన్నా మీరు ఎంతో కృషి చేసిర్రు. 2 టికెట్లు ఇచ్చిర్రు, 2 గెలిచేటివే. కానీ మీకు మంచిగా తెలుసన్న మీ జిల్లా కనుక కొద్ది మెజార్టీతోని ఓడిపోయింది. ఇక మా ఇలన్న మంచి మెజార్టీతో గెలిచిండు, రాబోయే ఎన్నికలలో కూడా ఈ కుర్మలకు మీరు కొద్దిగా సీట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా గెలిపించుకొస్తాం మంచి హృదయంతో. ఎందుకంటే అన్న నేను మీ ఆహ్వానం మేరకు మిమ్మల్ని పటిష్టం చేసేటందుకు నా వంతుగా ఒక 3 తీసుకొని నేను మీ పిలుపు మేరకు నా సంఘం అభివృద్ధి గురించి నేను మళ్ళీ కాంగ్రెస్ 29 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి విసిగిపోయి ఒక ఆయన దిగుమతి అయితే నేను విసిగిపోయి బయటికి పోయినాన్న. మళ్ళీ మీ పిలుపు మేరకు నేను వచ్చిన, నా సమాజం గురించి వచ్చిన, నా వాళ్ళ గురించి మీతోని కొట్లాడేటందుకు వచ్చినన్నా. నా వాళ్ళ గురించే కొట్లాడతా, నా గురించి కొట్లాడన్నా మీతోని. ఇవి దృష్టిలో పెట్టుకొని మాకు మీరు ఏం చెప్తే అది మేము చేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కుర్మా, జై జై కుర్మా. కురుమ జాతి నీతిని, కురుమ జాతి ఖ్యాతిని తెలియచేసిన యజ్ఞ మల్లేశం గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో గౌరవనీయులైన గవర్నమెంట్ విప్ ఆలేరు శాసనసభ్యులు పెద్దలు బీర్ల ఐలయ్య గారి సందేశం. జై కుర్మ. ఈరోజు కుర్మ ఆత్మభవన ప్రారంభోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నలుమూలల విచ్చేసినటువంటి నా కుల బాంధవులకు శనార్థులు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు పెద్దలు యజ్ఞ మల్లేశం గారికి, మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ దిశ దశ మార్చే నాయకుడు
తెలంగాణ ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అధ్యక్ష అంటే మాట్లాడుతామ్మి అని చెప్పి సభలో అవకాశం ఇచ్చే మా పెద్దన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, బీసీల ముద్దుబిడ్డ, బీసీలంటే నేనున్నా తమ్మి అని చెప్పి బీసీ మంత్రివర్యులు, ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా కుల బాంధవుడు కర్ణాటక నుంచి వచ్చినటువంటి మా రేవన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ సలహాదారులకు, కుల బాంధవులకు, రాష్ట్ర నలుమూలల ఈ ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి కుల బాంధవులకు శనార్థులు తెలియజేస్తున్నా. రేవంత్ అన్న వచ్చినాక మనకు ధైర్యం వచ్చింది, మన కులానికి ఒక ఆశ వచ్చింది. రేవంత్ అన్న అంటే ఒక ధైర్యం, కొండంత అండ. అన్న పీసీసీగా ఉన్నప్పుడే చెప్పిండు, అన్న దగ్గరికి వెళ్ళినా, అన్నా నేను ఇట్లా ముందుకు వద్దాం అనుకుంటే, తమ్ముడు మీ గొల్ల కుర్మలంటే నమ్మకానికి మారిపోయారు, నువ్వెవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, నేను భరోసా ఇస్తున్నా, నిన్ను తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తా అని చెప్పినటువంటి మొదటి ఏకైక నాయకుడు మన రేవంత్ అన్న. గత పాలకులు గొల్ల కుర్మలను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. మనం టికెట్లు ఇమ్మన్నా, పదవులు ఇమ్మన్నా, మీకు గొర్రెలు బర్రెలు అవసరం, మీరు గొర్రెలు బర్రెలే కాసుకోవాలన్నాడు. మరి మన రేవంత్ అన్న పిసిసి అధ్యక్ష హోదాలో మీ గొల్ల కుర్మలు నమ్మకానికి మేర్పేరు, మాట ఇస్తే మాట తప్పరు, రూపాయి ఇస్తే నడుము కట్టుకొని వచ్చి కట్టే బాపతి మీ కులం, మీకు 4 టికెట్లు ఇస్తా అని చెప్పి మన కులానికి 4 టికెట్లు ఇచ్చిండు. ఇవాళ మన సబ్బండ వర్గం ముంగట నేను వచ్చి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నంటే అది మన రేవంత్ అన్న దయ. ఆ రోజు రేవంత్ అన్న మనకు టికెట్ ఇచ్చిండు కాబట్టి ఎమ్మెల్యే గెలగొలిన. ఎమ్మెల్యే గెలవగానే తమ్ముడు నీ సేవలు మాకు అవసరం, మా ప్రభుత్వానికి అవసరం, మీ కుర్మల నుంచి అడగక ముందుకే ప్రభుత్వ విప్గా చేసినటువంటి ఘనత మన రేవంత్ అన్నది. అన్నకు తెలుసు గొల్ల కుర్మలంటే మాటకు నిజాయితీకి మారిపోయారు, కానీ గత పాలకులు మన నోటు బ్యాంక్ వాడుకున్నారు. మేం పదవులు ఇమ్మంటే గొర్రెలిస్తా అన్నారు, బర్రెలిస్తా అన్నారు, 10 ఏళ్ళుగా వాడుకున్నారు. ఇలా నా వేదాది గొల్ల కుర్మలు డీడీలు కడితే ఇంకా బ్యాంకులలో మురిగిపోతున్నాయి. ఆ డీడీలు కూడా కమిషన్లకు, గత పాలకులకు, డాక్టర్లకే పోయిన తర్వాత ఏ ఒక్క గొల్ల కుర్మ కూడా అభివృద్ధి కాలేదు. నేను అన్నని అడిగిన రాగానే తప్పకుండా మీ గొల్ల కుర్మలకు న్యాయం చేస్తా, మీ గొల్ల కుర్మల గొర్రెల్లో బర్రెల్లో స్కామ్ జరిగింది, దాని తర్వాత అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మన కులానికి భరోసా ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. అన్న ఒకటే చెప్తున్నాం, మొన్న జరిగినటువంటి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద తెలంగాణ వస్తే మా గొల్ల కుర్మల బతుకులు మారుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్ద అవుతామని కేసీఆర్ నమ్మి గొల్ల కుర్మలంతా 2 సార్లు 2018లో 2014లో ఓటేసి గెలిపిస్తే మాకు పదవులు ఇవ్వలేదు, స్కామ్లకు సంబంధించినటువంటి గొర్రెలు బర్రెలు ఇచ్చిండన్న. మీరు వచ్చిన తర్వాతనే మీ అధ్యక్షతనే మాకు పదవులు వచ్చినాయన్న, మా కులానికి గుర్తింపు వచ్చింది. 2023లో కూడా మొన్న మీ అధ్యక్షతన మాకు టికెట్లు వచ్చినాయన్న. దానికి ఒకటే చెప్తున్నాం, మేం గొల్ల కుర్మలంతా కూడా మీ అధ్యక్షతన, మీ పరిపాలనలో తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరం మీ వెన్నంటుండి ఖచ్చితంగా ముందుకు వస్తాం. కాబట్టి మా కులానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. మా ఎక్కే మల్లేశం గారు ఈ కుల భవనం కట్టించి మా పేద విద్యార్థులకు దీన్ని ఇంజనీరింగ్ కళాశాల చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుండన్న. దానికి మన ప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయ సహకారం ఇస్తే మా పేద విద్యార్థులు, మా కుర్మ గొల్ల కుర్మ సోదరులు ఇలా ఇంజనీరింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మీరు మాకు కృషి చేయాల్సిందిగా మీ నిండే ఉండి తప్పకుండా మీకు 10-20 సంవత్సరాలు నమ్మకంగా
మన కాంగ్రెస్ వైపు నడుస్తారని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడింది కాబట్టి దయచేసి మా గొల్ల కురుమల డీడీలకు సంబంధించినటువంటి గొల్ల కురుమల కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎక్కువ కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు. జై కురుమ, కురుమల ఐక్యత, కురుమల ఐక్యత. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారి శుభాకాంక్ష. ఆచార్య కంచె ఐలయ్య గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, వేదిక మీద ఉన్న కుర్మ నాయకులు, మిగతా ప్రజాప్రతినిధులు, కుర్మ ప్రజలారా, అక్కలారా, అమ్మలారా, మీ అందరికీ నా శనార్థి. మిత్రులారా, దొడ్డి కొమురయ్య పేరుతో ఒక కొత్త భవనము తెలంగాణ రాష్ట్ర కుర్మల కోసం ఇక్కడ ఏర్పడింది. గత ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత, ఈ బంగ్లా కట్టిన తర్వాత అట్లాంటి భూమిని ఇతర కులాలకు చాలా వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఇక్కడ కుర్మ భవను, అక్కడ గొల్ల భవను రెండు మాత్రమే కట్టబడ్డాయి. ఇది కుర్మల పోరాట పటిమకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మిత్రులారా, దొడ్డి కొమరయ్య కుర్మ కులంలో పుట్టి ఒక మహత్తర పోరాటాన్ని చేసి చచ్చిపోయిన మహనీయుడు. ఆయన పేరుతో ఇవాళ ఈ భవనం వస్తుంది. ఈ తెలంగాణలో ఒక చరిత్ర నిలబడడానికి మనకు ఒక మంచి రోజు వచ్చింది. ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీద మీరు అదే పోరాటంలో ఈ తెలంగాణకు తల్లి అయిన చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏ తెలంగాణ తల్లి మంచిది అని, ఏ తెలంగాణ తల్లి బాగున్నది అని. కానీ ఇక్కడ ఉన్న కుర్మ ప్రజలు లేదా మొత్తము రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా? ఎక్కడైనా కిరీటం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ స్త్రీ అయినా బతుకమ్మను చేతబట్టుకున్న స్త్రీని మీరు చూసారా? లేదు. కానీ ఇవాళ చాకలైలమ్మ రూపము, సావిత్రిబాయి రూపమున్న తెలుగు తల్లిని ప్రభుత్వమే పెట్టడం అనేది చాలా మంచి పని జరిగింది. తర్వాత అటువంటి సాంస్కృతిక మార్పులు చేస్తున్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక విజ్ఞప్తి. చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ వచ్చింది. దొడ్డి కొమురయ్య పుట్టింది వరంగల్లో, కడువెండి గ్రామంలో. ఆ వరంగల్లో పెద్ద పాత ఎయిర్పోర్టును పెద్ద ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. దానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. దాంతో తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో మీ ప్రభుత్వ చరిత్ర ఖచ్చితంగా నిలబడుతుంది. ఒక సమ్మక్క సారక్క యూనివర్సిటీ వచ్చింది, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వచ్చింది, దొడ్డి కొమురయ్య ఎయిర్పోర్ట్ వస్తే ఈ ప్రపంచమంతా ఆయన పేరును గుర్తిస్తుంది. ఈ అవకాశము ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. భారత రాజ్యాంగ సంవిధానమే సామాన్యులందరికీ ఒక సన్మార్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి నిన్న ఢిల్లీ దేశ రాజధానిలో ప్రతిధ్వనించింది మన ఆనరబుల్ సీఎం గారి స్వరం. ప్రజాపాలన ప్రథమ వార్షికోత్సవ సందర్భంలో చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రజలందరికీ అందించాయి ఎన్నో వేదికలు. మరి ఈ వేదిక
దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని అందిస్తోంది, కురుమ కీర్తిని రెట్టింపు చేస్తోంది. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం మీ అందరికీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం. మిత్రులారా, దొడ్డి కొమరయ్య స్మారక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు కురుమల ఆత్మగౌరవం కోసం నిరంతరం పాటుపడుతున్న సభాధ్యక్షులు యజ్ఞ మల్లేశం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా నాతో పాటు హర్యానా గవర్నర్, మనందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని, అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, అదేవిధంగా మిత్రుడు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో 5 గ్యారెంటీల అమలును పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు రేవన్న గారిని, స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారిని, మీరందరూ అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కురుమ సోదరులకు, ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తూళ్ళ ఉమ్మగారికి, బండ్రు శోభారాణి గారికి, వేదిక మీద ఉన్న మా సోదరి మనులు ఆడబిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చేసిన కురుమ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. నేను చాలా సందర్భాలలో కురుమ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ, గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కురుమోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యండ్రి, నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు, నమ్మకంగా ఇచ్చిపోతారు, వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు, సరిగ్గా 1-2 సార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా. ఎందుకంటే మృదు స్వభావులు, సున్నిత మనస్కులు, ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన చెమటని నమ్ముకొని అవసరమైతే 1 గంట ఎక్కువ పని చేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగివద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కురుమ సోదరులు. అలాంటి కురుమ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు బాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానియకుండా అడ్డుకట్ట వెయ్యాలి, దొరల యొక్క పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే దుడ్డుకర్రల సంఘం పెట్టాలి. దుడ్డుకర్రల సంఘంతో ఆనాడు
బడుగులను దళితులను కాపాడిన గొప్ప చరిత్ర, గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతో తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది, ఆశిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. మన భవిష్యత్ తరాలకు ఇక్కడుంచి విజ్ఞానం పంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. చదువు ఒక విజ్ఞానం, తద్వారా ప్రపంచాన్నే మనం శాసించవచ్చు అనేదైతే ఆలోచన ఉందో ఈరోజు మా కుర్మ సోదరులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పేదలకి ఈరోజు పెంచినాం. ఇవాళ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే కాదు, నిన్న మొన్న జరిగిన రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగింది. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము అని అంటే వ్యవసాయం చేసుకుంటున్న బలహీన వర్గాలకే అత్యధికంగా న్యాయం జరిగింది. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యాన్ని అందించిన, ఇది బలహీన వర్గాలకే అత్యధికంగా లాభం చేకూరుతుంది. అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. కంచ ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు, బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని, ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో, ఏ తల్లి అడగకుండానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో ఇవాళ అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము, మన అక్కకు ప్రతిరూపము. ఒక పక్కన వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి, నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కులగణన. ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కుర్మ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కుర్మ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది.
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కుర్మ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి 2 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినాం. 6 నెలల ముందే చెప్పిన బీర్ల ఐలయ్య చెప్పినట్టు సరితమ్మ గద్వాల్లో సరితమ్మ కానీ ఐలయ్యకు కానీ టికెట్ 6 నెలల ముందే నేను పిలిచి చెప్పిన, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది, ప్రజలల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని. ఇవాళ కుర్మ సోదరులకు 2, యాదవ సోదరులకు 2 టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది. కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది. గెలిపించనుంటే బాగుండేది. నేను కుర్మ సోదరులకు నా సూచన ఒక్కటే, ఎవరికి మీ వాళ్ళకు అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి మీ మనుగడ కొనసాగుతుంది. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు, కుర్మ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. గెలిచిన ఎంబడే 4 విప్పులను వేస్తే, ఒకటి కుర్మ సోదరుడు బీర్ల ఐలయ్యకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం. ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం. అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం. డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి. ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు. ఎందుకంటే నాకు స్పీకర్కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు. అలాంటి పదవుల్లో 2 బలహీన వర్గాలు, ఒక దళితుడు, ఒక గిరిజన్ని, 4కి 4 సామాజిక న్యాయము, 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బీర్ల ఐలయ్య విప్ అయిందంటే మీరు ఎమ్మెల్యేగా గెలిపించండు కాబట్టి ఇవాళ విప్ అయిండు. ఇవాళ విప్ అయిండు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య భవన్ దగ్గరికి ఎగ్గె మల్లేశం ఎమ్మెల్సీగా ఉన్నాడు, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వేలాది మంది మీరు రావడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య ప్రాంగణానికి తీసుకొచ్చి మీ సమస్యలను మా దృష్టికి, ప్రభుత్వం నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దీని అర్థం పరమార్థం, వచ్చిన అవకాశం వదులుకోవద్దు. మీ బిడ్డల్ని మీరు గెలిపించుకున్నప్పుడే మీ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు మీకు గౌరవం ఇస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి. అట్లా మీరు చేసుకోకపోతే మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్న, పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు ఈరోజు ముఖ్యమంత్రిగా 3వసారి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు ఒక కుర్మ సోదరుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని వారు అందిపుచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటే సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని ఢిల్లీ గుర్తించి వారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇవన్నీ కూడా మీరందరూ మీ వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇవాళ సామాజిక న్యాయం జరగాలి అని అంటే మీ టికెట్లు మీకు వచ్చినప్పుడు మీరు గెలిపించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం రకరకాల వేరే వేరే పార్టీలలో ఉంటాం. కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు మన సమాజాన్ని మన సంఘాన్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. అవకాశాలు వచ్చేవాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది, వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది. ఎక్కడున్నా వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు ఒక దిక్కు ఉండాల్సిన పని లేదు. లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కున ఉండాలి, ఒక్క పక్కన ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఎగ్గె మల్లేశం గారు చాలా విషయాలు అన్ని కలిపి కూడితే తీస్తే లెక్కలైతే 10 కోట్లకు కూడా వచ్చేటట్లేవు. మీరు ఎంత అమాయకులో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్ని వేల మంది వచ్చారో గన్ని కోట్లు కూడా అడగలే. మీరు అడిగింది ఏది ఈ ప్రభుత్వం కాదన్నదు. ఈ ప్రభుత్వం మీది. ఎగ్గె మల్లేశం నాకు మంచి మిత్రుడు, బీర్ల ఐలయ్య మంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడు. తప్పకుండా మీ ఏవేవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటినీ మీకు ఇవ్వడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సంక్షేమ పథకాలలో
మీ కోటా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా దొడ్డి కొమరయ్య గారి పేరు శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజంలో గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో రవీంద్ర భారతిలో కార్యక్రమంలో కంచె ఐలయ్య గారి సూచన మేరకే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. వారు ఈరోజు ఏదైతే అంశాన్ని గుర్తు చేసిండ్రో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సహచర మంత్రివర్గ సభ్యులతోని మాట్లాడి దొడ్డి కొమరయ్య గారి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తుండిపోయే విధంగా కార్యక్రమం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైన వేలాది మంది ఇక్కడికి వచ్చేసి కురుమ సోదరులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నందుకు శాశ్వతంగా మీ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా